శివుడు ఇక్కడ ఒకే చోట 12 జ్యోతిలింగాలుగా దర్శనమిస్తాడు. అంతేకాదు 2 కొండల మధ్యలో 7 సప్తనదులు ఒకే చోట కలుస్తాయి. ఇది ఎక్కడుంది ఏంటని మొత్తం చెప్తాం. ముందైతే వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి. ఇంకా ఆలయం యొక్క స్థల పురాణానికి వస్తే, ద్వాపర యుగంలో జూదం ఆడి ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారంట. అప్పుడు వారిని కలిసిన కృష్ణుడు ఈ ప్రాంతంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు లింగాన్ని తీసుకొచ్చే బాధ్యత భీముడికి అప్పచెప్పాడు. భీముడు కాశీ నుండి వచ్చేసరికి సమయం మించిపోతుందని ధర్మరాజే ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. తాను తెచ్చిన లింగం పెట్టలేదని కోపంతో భీముడు ఆ లింగాన్ని దూరంగా విసిరేశాడు. అలా విసిరిన ఆ లింగం 5 ముక్కలై 5 చోట్ల పడింది. ఇప్పుడు వాటిని సోమేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, అగత్యేశ్వరం అని ఇలా అన్ని కలిపి పంచేశ్వరాలుగా పిలువబడుతున్నాయి. నీళ్ళల్లో మునిగిపోతున్న ఈ ఆలయాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ గుడి రాళ్లకి నెంబర్లు వేసి అదే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ 7 సప్తనదులు ఒకే చోట కలుస్తాయి. ఈ ఆలయం గాని ఇక్కడున్న వాతావరణం గాని ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయం సోమశిల అనే ఊర్లో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కొల్లాపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఈ ఆలయానికి రీసెంట్ గా బెస్ట్ టూరిజం ప్లేస్ గా అవార్డు కూడా వచ్చింది. ఈ ఆలయం గురించి కానీ, ఈ ఊరు అందాల గురించి కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చేశా, కింద లింక్ ఇస్తా, ఒక లుక్ వేసేయండి.